అందరికీ నమస్కారం. యూత్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది ఒక విప్లవం బ్రదర్స్. ఇప్పుడు దేశకాల పరిస్థితులను గురించి యువత న్యూస్లో చూడడం, పేపర్లో చదవడం, దాని తర్వాత మర్చిపోవడం. అంతకు మించి మన యువత ఏమి చేయడం లేదు. కానీ మన ప్రయత్నం అనేది అది నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే మన యువత అందరూ నిజాన్ని గ్రహించి ఈ దేశం కోసం ఒక్క అడుగు ముందుకు వేసే వరకు మన ప్రయత్నం ఇలాగే కొనసాగుతుంది బ్రదర్స్. ఈరోజు ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పాలి బ్రదర్స్. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ, సంచలనాలకు మారు పేరు, కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ దగ్గరకు ఈ వీడియో చేరే వరకు మీరందరూ మెసేజ్ చెయ్యండి, షేర్ చెయ్యండి అని మీ అందరిని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకు అంటే ఈ సభాముఖంగా మీ అందరి ముందు రామ్ గోపాల్ వర్మను కొన్ని ప్రశ్నలు నేను అడగాలనుకుంటున్నాను. ఏమిటి అంటారా? రామ్ గోపాల్ వర్మ గారు, మీరు వచ్చేసి గొప్ప డైరెక్టర్, చాలా చిత్రాలు నిర్మించారు, ఎన్నో అవార్డులు పొందినారు. కాకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించక ముందు మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమిటంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే వరుసలో లైన్లో నిలబడుకొని ఓటు వేస్తాను అని చెప్పేసి, మళ్ళా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ప్రసంగించిన తర్వాత ఏమన్నారంటే తుస్సుమనిపించాడు అని అన్నారు. మళ్ళా నిన్న రీసెంట్గా ఒక విషయం ఏం చేసినారంటే, దేశవ్యాప్తంగా ఈ నూడిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో హానికారకమైనటువంటి విష పదార్థాలు, సీసము, లిడ్డు లాంటి ఎన్నో పదార్థాలు మోతాదుకు మించి ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే, మీరు వచ్చేసి మ్యాగీ నూడిల్స్ లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతాను, మ్యాగీని నిషేధించేదానికన్నా నన్ను చంపేయండి అని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు మీరు చేశారు. మళ్ళా ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, జన కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది, ప్రజలకు కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది, మీరు పార్టీ పెట్టి ఎప్పుడు ప్రశ్నిస్తారు, ఎప్పుడు జనాల్లోకి వస్తారు అని చెప్పేసి మీరు కొన్ని వ్యాఖ్యలు మీ ట్విట్టర్లో చేసినారు. వాటి గురించి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. రామ్ గోపాల్ వర్మ గారు, మీరు సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయితే, సంచలనాలు అనేటివి పుట్టేది ఈ యూత్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి. ఆ విషయం ఒకటి గమనించుకోండి. ఒక విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ తప్పితే వేరే మనిషి మీకు కనపడ్డా? అంటే పవన్ కళ్యాణ్ పైకి తీసుకొని రావాలని మీరు చూస్తున్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్ నిజంగానే మీరు విమర్శిస్తున్నారా? మీ సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు మీరేం చేస్తారంటే ఒక కాంట్రవర్షియల్ మ్యాటర్ని తీసుకుంటారు, దానికి ఆపోజిట్గా ఆ సినిమాలో ఏదో అభ్యంతరకమైనటువంటి విషయాలు, వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి అవి జనాల్లోకి వచ్చేసి మీరే తీసుకొని వచ్చేసి మళ్ళీ ఆ సినిమాకు అది ఆపోజిట్ పబ్లిసిటీ చేస్తారు. అదే విధంగా వచ్చేసి ఈ జనసేనను ఈ విధంగా పబ్లిక్ ముందుకు తీసుకొని రావాలని చెప్పేసి మీరేమన్నా స్టంట్లు చేస్తున్నారా? నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మీకు ఉన్నట్టుండి ఈ ప్రజల కళ్యాణం, ఈ జన కళ్యాణం, ఈ విశ్వ కళ్యాణం అనేది ఎందుకు గుర్తొచ్చింది? జనాలు, ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్యాణం కావాలని అతన్ని మీరు ముందుకు రమ్మని కోరుకుంటున్నారే, ఆ జనాల కళ్యాణం వచ్చేసి ఇప్పుడు మ్యాగీ తినేసి ఆ విష పదార్థాలు శరీరాలకు చేరి వాళ్ళ వచ్చేసి పెరుగుదలలోను వాళ్ళ అవయవాల్లో వచ్చి అనేక రకాలైనటువంటి లోపాలన్నీ జరుగుతూ ఉంటే, దాంట్లో వచ్చేసి మీరు మ్యాగీని నిషేధించద్దు, నేను చచ్చిపోదా అని అంటున్నారు. ఇక్కడేమో మళ్ళీ వచ్చేసి జనాల గురించి మళ్ళా ఎవరన్నా ప్రశ్నించాలా అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. ఇది ఏమన్నా, ఈ రెండు విషయాలు ఏమన్నా ఒకదానికొకటి పోలికలు ఉన్నాయి? అసలు ఒక పక్కేమో జన కళ్యాణం కోసం ఎవడో ప్రశ్నించలేదని అంటున్నారు, ఇంకో పక్కనేమో ఆ మ్యాగీ నిషేధిస్తే నేను చచ్చిపోతా అని అంటున్నారు. వాట్ ఈస్ దిస్ బ్రదర్? ఇప్పుడు ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా, నిజము తెలిసి నిలువరించుమా అని చెప్పేసి కవులు ఆనాడే అన్నారే.
ఇప్పుడు వచ్చేసి వాడెవడో వస్తాడు, వాడెవడో పార్టీ పెడతాడు, వాడెవడో ఏదో చేస్తారంటే, అరే మీరు శివ సినిమా తీసేటప్పుడు చెడ్డీలు వేసుకొని తిరుగుకునేటువంటి వాళ్ళ గురించి అప్పుడు మీరు ఎంత సీనియరు, ఎంత వచ్చేసి ఎన్ని సినిమాలు తీసినారు, ఒకరినేది మీరు అడుక్కున్నారనేది మీరెందుకు ముందుకు రాకూడదు? మీరు ఈ దేశ భారత పౌరుడు కాదా? ఈ దేశ భద్రత, ఈ దేశం యొక్క అభివృద్ధి, ఈ అవినీతి అంతం మీ బాధ్యత కాదా? మీరెందుకు ముందుకు రారు? మీరెందుకు ఆ స్టెప్ ముందుకేయరు? అసలు ఎవడో రావాలా, ఏదో చెయ్యాలా, ప్రశ్నించాలా, జన కళ్యాణం చేయాలని అంటే మీరెందుకు జన కళ్యాణం చేయకూడదు? చూడండి, ఇప్పుడు మా యూత్ పార్టీ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు ఉండాడు, జగన్ ఉండాడు, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఉండాడు, కేసీఆర్ ఉండాడు, ఎవరెవరో ఉండారని చెప్పేసి మేము ముందుకు రాలేదా? మేము ముందుకు వచ్చేసి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ విధంగానే మీరంతా ముందుకు రండి. ఒక మనిషిని హైలైట్ చేసి అతని పని అతను చూసుకుంటా ఉంటే కుయ్యో మొర్రో అని చెప్పేసి మీరు పైకెత్తి ఇది ఏమిటి? మీరెందుకు ముందుకు రారు? ప్రతి ఒక్కరు ఈ సినిమా యాక్టర్లను వచ్చేసి పైకి తెచ్చేసి వాళ్ళే పెద్ద దేవతలుగా కొలిచి వాళ్ళకే పట్టాలు కట్టి రాజకీయాలన్నీ వాళ్ళకే అప్పచెప్పేస్తే ఈ దేశం పరిస్థితి ఏమి కావాలా? ఎక్కడికి పోతుంది ఈ దేశం? కాబట్టి ఎవరో వచ్చి ఏదో ప్రశ్నిస్తారని కాకుండా మనం కూడా మన బాధ్యతగా ముందరికి రావాలా. ముందరికి ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఈ దేశం యొక్క మార్పుకు తొలి అడుగు పడుతుంది. కాబట్టి మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, మీ వంతు మీరు ప్రయత్నం మీరు చేయండి. ఎవరినో ప్రశ్నించాలని చెప్పేసి అడగదు, మీరే ఎందుకు ప్రశ్నించకూడదు అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఇక్కడ మీరు ప్రశ్నించండి, మీకు అధికారం ఉంది, మీకు బాధ్యత ఉంది. యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఆస్క్. సో ఇదే అండి రామ్ గోపాల్ వర్మ గారు, దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఒక పక్క మ్యాగీని వచ్చేసి నిషేధించద్దు, అది నేను తినాలా తినకపోతే చచ్చిపోతాను అంటున్నారు. ఇంకోకోసం పక్క వచ్చేసి జనాల కళ్యాణం అని మాట్లాడుతున్నారు. ఈ రెండు విషయాలకి వచ్చేసి ఏ మాత్రం పొంతన లేదు అని చెప్పేసి నేను అంటున్నాను. ఇట్లాంటి విషయాలు అనేటువంటి ప్రజలు చూస్తూ ఉంటారు, వాళ్ళందరూ గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి నేను అంటున్నాను. దట్స్ ఇట్ బ్రదర్. జై హింద్.